నమస్తే, వెల్కమ్ టు వాల్మీకి న్యూస్. ముగ్గురు ద్విచక్ర వాహనాల దొంగలను పట్టుకుని 16 ద్విచక్ర వాహనాలను రికవరీ చేసిన పెందుర్తి పోలీసులు. వారం రోజుల వ్యవధిలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన పెందుర్తి పోలీసులు పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనంపై ఫిర్యాదు రాగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒడిశాలో ఒక వ్యక్తిని పట్టుకోగా అతని ద్వారా మరో 2 మైనర్ బాలులను పట్టుకుని 16 వాహనాలు సీజ్ చేసి కోర్టుకు తరలించామని, 2 బాలులను హోంలో చేర్చామని తెలిపారు. ఈ సమావేశంలో క్రైమ్ ఏసీపీ లక్ష్మణ్ రావు, సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ సూరిబాబు సిబ్బంది పాల్గొన్నారు. అనిగా రాకున్నాడు వారి సిబ్బంది మరియు మన సిఐ శ్రీనివాస్ వారి సిబ్బంది అందరూ కలిపి ఈ విశాఖపట్నం సిటీలో మరియు ఒడిశాలో దొంగలింపబడినటువంటి 16 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అందుకే ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ కేసులో మన తోట నితిన్ కుమార్ అని చెప్పేసి ఈ గాజువాక ఆసామి, ఏజ్ అబౌట్ 20 years, అలాంగ్ విత్ 2 juveniles. హీ హాజ్ కంప్లీట్ ది అఫెన్సెస్. మొత్తం 16 కేసుల్లో 2 wheel అఫెన్స్ చేయడం జరిగింది. ఈ 2 wheel అఫెన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రాజీవ్ నగర్, తర్వాత దువ్వాడ, గాజువాక ఏరియాలో ఉన్నాయి. ఈ లెస్ పోర్షన్ మన పెందుర్తిలో ఉంది. ఒరిస్సాలో కూడా ఒక బండి ఉంది. ఒరిస్సాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒరిస్సా వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ తీసుకొస్తారు, ఆ బండి వాళ్ళు తీసుకెళ్తారు. ఈ కేసులో నితిన్ కుమార్ని ఆల్రెడీ రిమాండ్లో పెట్టడం జరిగింది. ఈ సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం. రిమైనింగ్ అందరూ జోనల్స్ కాబట్టి వాళ్ళ ప్లేయర్లు ఎక్స్ప్రెస్ చేయకూడదు. వాళ్ళని అప్రహెండ్ చేసి జోనల్ ఫామ్కి పంపించడం జరిగింది. మన ఏ విధంగా జోనల్స్ని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా వాళ్ళ తాలూకా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి జోనల్ ఫామ్కి పంపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో చిన్న రిక్వెస్ట్ అనుకోండి, అప్పీల్ అనుకోండి. రిక్వెస్ట్ ది ఆల్ ది పబ్లిక్ to arrange GPS systems to the all the vehicles, 4-wheelers అవనండి, 2-wheelers అవనండి, 3-wheelers అవనండి. మనకి 2,000-3,000 రూపాయల్లో వచ్చే విధంగా ఉంది కాబట్టి GPS అరేంజ్ చేసుకుంటే బండి పోయిన వెంటనే తక్షణమే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయనే ట్రాక్ చేసుకోవచ్చు. ఆ ట్రాక్ చేసుకొని పోలీస్ వారికి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వితిన్ 24 hours తన యొక్క విలువైన వాహనాన్ని పోలీసు వారు పట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఐ ఆల్సో మేడ్ రిక్వెస్ట్ టు ద కంపెనీస్ ఆల్సో. కంపెనీస్ కూడా ఏ విధంగా మన వెహికల్ పర్చేస్ చేసినప్పుడు వినియోగదారులకి వాళ్ళకి తగినటువంటి రాయితీలు ఇచ్చి తక్కువ రేట్లో మంచి జీపీఎస్ సిస్టమ్స్ కానీ లేకపోతే లాక్ స్మార్ట్ లాక్స్ కానీ ఏర్పాటు చేసి వినియోగదారులకి ఇంకా మంచి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని కంపెనీలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విశాఖపట్నం సిటీలోని ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనకి ఏప్రిల్ మాసం ఎండింగ్ వచ్చిందండి. మే, జూన్, జూలై మనకి వేసవి తాపం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్ కూడా ఇస్తారు. మన ఇళ్ళకి తాళం వేసేసి క్యాంపులు వెళ్తాము. ఆ ఇళ్ళకి కూడా మనం మేడ మీదకి వెళ్ళి పడుకోవడం అని చెప్పేసి, తలుపులు తీసి పడుకోవడం అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి దొంగలకి అదే ఈజియెస్ట్ వే టు కమిట్ ది అఫెన్సెస్ అనమాట. మనం తాళం వేసి వెళ్తాము, హౌస్ బర్గ్లరీ అవుతాయి. అలాగే ఇంట్లో ఉంటారు. ఇంట్లో మనం ఉన్నా సరే మనం తలుపులు తీసి పడుకుంటాం కాబట్టి వాళ్ళకి ఈజీగా దొంగతనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, బ్యాంక్ లాకర్స్, స్టేట్ బ్యాంక్ లాకర్స్ అవనండి, ఆంధ్ర బ్యాంక్ అవనండి, బ్యాంక్ లాకర్స్ ఉపయోగించుకుంటే పెద్ద మొత్తంలో బంగారం బ్యాంకులో ఉంచుకోవచ్చు. డైలీ బంగారం, మన డైలీ యూసేజ్ బంగారం మన మెడలో ఉంటుంది, నో ప్రాబ్లం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా సరే ఆ టైంకి బ్యాంక్కి వెళ్ళి వస్తువులు తెచ్చుకోవడం, కొంచెం పాటు తగు జాగ్రత్త తీసుకుంటే
మనం పెద్ద మూల్యాన్ని చెల్లించుకోకుండా ఉంటామని చెప్పి నా విజ్ఞప్తి. అదేవిధంగా మనకి సిటీలో LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ప్రివైలింగ్ ఉంది ఇక్కడ సిటీలో, విశాఖపట్నం సిటీలో. లాక్డ్ హౌస్ సిస్టమ్స్ మీరు ఎక్కడైనా క్యాంప్ వెళ్తే 2 రోజులు ముందుగా మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే కన్సర్న్ పోలీస్ స్టేషన్, పెందుర్తి ఏరియా అయితే పెందుర్తి పోలీస్ స్టేషను, గోపాలపట్నం స్టేషన్ గోపాలపట్నం పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అరేంజ్ చేస్తాము. మీరు మీ సెల్లోనే ఆ మానిటరింగ్, మీ ఇంటి దగ్గర ఏం జరుగుతుందని మీరు మానిటర్ చేసుకోవచ్చు. ఏమైనా సస్పిషియస్ మూమెంట్ ఉంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ మీరు సస్పిషియస్ ఉందండి మా ఏరియా దగ్గర మీరే LHMS ఏర్పాటు చేశారు, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అంటే ఎస్ఐ గారు, కన్సర్న్ ఎస్ఐ గారు వాళ్ళ పార్టీని పంపించి చెక్ చేస్తారు. మీకు ఎటువంటి నేరాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవడానికి కూడా ఎస్ఐ గారు తగు చర్యలు తీసుకుంటారు. ఈ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా 72 hours రిక్విజిషన్ ఇవ్వాలండి. 3 రోజులకి మాత్రం పోలీసు వారు ఏర్పాటు చేస్తారు. మోర్ దాన్ దట్ అరేంజ్ చేయరు. 3 రోజులకి ఏర్పాటు చేయడం ఒక ఉత్తర్వులు.